రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో నేడు ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సిబిఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. విచారణకు కవిత సహకరించలేదని సిబిఐ భావిస్తే మరో 3 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు సిబిఐ కూడా మరోసారి కస్టడీలోకి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. సిబిఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కవితను మళ్ళీ సిబిఐ హెడ్ ఆఫీస్కు తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో నేడు ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సిబిఐ కోర్టుకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. విచారణకు కవిత సహకరించలేదని సిబిఐ భావిస్తే మరో 3 నుంచి 4-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని కోరే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈడీ కూడా కవితను 2 సార్లు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సిబిఐ కూడా మరోసారి కస్టడీకి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. సిబిఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కవితను మళ్ళీ సిబిఐ హెడ్ ఆఫీస్కు తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో కవిత ఎదుర్కొంటున్నటువంటి ఈ సిబిఐ విచారణ మనందరికీ తెలిసిందే. నేటితో సిబిఐ విచారణ ముగియబోతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఆమెను ప్రత్యేక కోర్టు హాజరుపరచబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించి ప్రత్యేకంగా కూడా హాజరుపరిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. 3 రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించినటువంటి విచారణ నేటితో ముగియబోతున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు ముందు హాజరుపరచబోతా ఉన్నారు. మరొక 3 రోజుల పాటు కూడా కస్టడీకి, ఒకవేళ ఈ 3 రోజులలో కవిత పూర్తి స్థాయిలో కస్టడీకి సహకరించి వివరాలు ఇచ్చేదంటే ఖచ్చితంగా కూడా ఆమెను నేరుగా జ్యుడిషియల్ కస్టడీకి పంపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ సహకరించకపోతే మరో 3 నుంచి 5 రోజుల పాటు కూడా ఆమెను కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు మనం చూసుకుంటే గతంలో కూడా ఈడీ ఇదే యాంగిల్లో కూడా విచారించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా ఈడీ మొదట 3 రోజులు తీసుకున్న తర్వాత మళ్ళీ 5 రోజుల పాటు విచారణకు తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఆమె సిబిఐకి సహకరించకపోతే ఖచ్చితంగా కూడా మరొకసారి విచారణలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ శాతమే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ సహకరించేది ఉంటే ఖచ్చితంగా కూడా ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి తరలించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, అంటే కవిత ఏం చెప్పింది, అంటే సిబిఐ ఎంక్వైరీ ఎలా జరిగింది, అంటే విచారణ దానికి అనుగుణంగానే ఈరోజు మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ముందు నుంచి కూడా సిబిఐ కూడా ప్రధానంగా ఆరోపించింది. సో మాకు ఇంకా కొన్ని సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, విచారిస్తామని చెప్పింది. సో విచారణ పెంచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు మనం? ఇప్పటివరకు అయితే పెంచేటువంటి అవకాశాలు 3 రోజుల పాటు మరొక 3 రోజుల పాటు పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయనేది సిబిఐ వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొంత మనకి ఇన్ఫర్మేషన్ లభించినప్పటికీ మరికొంత ఇన్ఫర్మేషన్ లభించాలి. ఇక ఏదైతే చాటింగ్స్ కి సంబంధించి కావచ్చు, లేదా 25 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఒక్కొక్క పర్సన్ దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వివరాలను కావచ్చు, గతంలో హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వివరాలను కొంత సేకరించామని చెప్పేసి సిబిఐ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో మరొక 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుంటే మరికొన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా గతంలో నిందితులుగా పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా పూర్తిగా వివరాలను సేకరించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి కనుక ఖచ్చితంగా కూడా యాంగిల్లో తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే
కుటుంబ సభ్యులకి అదేవిధంగా న్యాయవాదులతో ఆమె సంప్రదింపులు చేస్తా ఉన్న నేపథ్యంలో కూడా మరి కస్టడీకి సహకరించిందా లేదా అన్నటువంటి వివరాలను కూడా కుటుంబ సభ్యులు ఏమాత్రం కావచ్చు, న్యాయవాదులు కూడా ఏమాత్రం బయటకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బట్ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ లో కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా ఆమె నిజంగా మరి సహకరించిందా, ఈ 3 రోజుల పాటుగా జరిగినటువంటి కస్టడీ నేపథ్యంలో కూడా కస్టడీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి వివరాలను సిబిఐ అధికారులకు వెల్లడించింది అన్నటువంటి వివరాలు కూడా కొంత తెలియాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మధ్యాహ్నం ఆమెను కస్టడీకి నేరుగా కోర్టుకు హాజరుపరిస్తే ఖచ్చితంగా కూడా పలు వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా తెలుస్తా ఉన్నాయి రాజశేఖర్. రైట్ రైట్ నిన్న కేటీఆర్ కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై డిస్కషన్ జరిగింది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఒకవేళ సిబిఐ కనుక కస్టడీకి తీసుకోకపోతే సో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది, కవిత ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకి అప్డేట్స్ ఉన్నాయా ప్రణయ్? ఇన్ కేస్ సిబిఐ కస్టడీకి తీసుకోకపోతే మళ్ళీ నేరుగా కూడా తిహార్ జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 23 వరకు కూడా ఈడీ కస్టడీ తీసుకుంది కనుక జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కూడా 23 వరకు కూడా ఆమెను తిహార్ జైలుకు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సిబిఐ కూడా మళ్ళీ కస్టడీ విధించాలి అని అంటే మళ్ళీ కస్టడీ పొడిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నిందితురాలుగా పరిగణలోకి తీసుకుంటే మరింత కస్టడీలకు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఒకవేళ కస్టడీ ఉన్నా కస్టడీ లేకపోయినా ఖచ్చితంగా కూడా తిహార్ జైలుకి తరలించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లేదు కంటిన్యూషన్ గా కూడా మరొక 3 రోజులు విచారణ చేస్తాము అని అంటే మాత్రం ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆమెను ఏదైతే సిబిఐ కార్యాలయానికి తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. సిబిఐ మరొక 3 రోజుల పాటు కూడా విచారణ కొనసాగించేటువంటి అవకాశాలు కూడా ఒకవైపు కనిపిస్తా ఉన్నాయి రాజశేఖర్. రైట్ రైట్ అంటే కవితకు సంబంధించిన లాయర్ కానీ లేకపోతే కేటీఆర్ సలహాలు తీసుకొని ఏమైనా న్యాయపరంగా మరొక పిటిషన్ వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి కవిత తరఫు నుంచి చెప్పుకోవాలి. ఎందుకంటే కవితకు సంబంధించి ఇప్పటికే దాదాపు 20 రోజులు గడవస్తా ఉంది. నేపథ్యంలో కూడా కవితకు సంబంధించినటువంటి కుమారుడు ఎగ్జామ్స్ ఒకవైపు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలి. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు, కొంత కుటుంబానికి దూరంగా ఉండి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు పోరాడేటువంటి అవకాశాలు మరోవైపు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా నిందితురాలుగా పరిగణలోకి తీసుకొని ఈ రోజు తనను శిక్ష అనుభవించేలా చేస్తా ఉన్నారు అన్నటువంటి యాంగిల్లో కూడా న్యాయవాదులు మాట్లాడుతా ఉన్నారు. మరోవైపు చెప్పినటువంటి వివరాలని చెప్పడము, అడిగినటువంటి ప్రశ్నల్ని అడగడము, ఈ విధంగా మానసికంగా ఇబ్బంది చేస్తా ఉన్నారు అన్నటువంటి పాయింట్ కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు. గతంలో హైదరాబాద్ వేదిక కావచ్చు లేదా ఢిల్లీ వేదికగా జరిగినటువంటి అనేక విచారణలో ఇవే ప్రశ్నలు సంధించారు. మళ్ళీ అవే ప్రశ్నలు సంధిస్తూ కవితను విసిగిస్తా ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు, ఆ నేపథ్యంలో కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేయాలనేటువంటి పాయింట్ ఆఫ్ మెన్షన్ చేస్తా ఉన్నారు. మరోవైపు తన మానసికంగా పర్సనల్ ఇష్యూ, పర్సనల్ కి సంబంధించిన పర్సనల్ లైఫ్ ను కూడా వ్యక్తపరిచే విధంగా మీడియా సంస్థలు వివరిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఈడీ, సిబిఐ ఇట్లాంటివన్నీ కూడా నా పర్సనల్ లైఫ్ ని, రాజకీయ భవిష్యత్తును పూర్తిగా కూడా ఏదైతే నాశనం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ కంటిన్యూషన్ తిహార్ జైల్లో ఉంటే ఖచ్చితంగా కూడా మరింత రాజకీయంగా కుంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన మానసిక పరిస్థితి బాగాలేదు అన్నటువంటి యాంగిల్లో కూడా కోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితులు అయితే మరోవైపు కనబడతా ఉన్నాయి. సో గతంలో బెయిల్ పిటిషన్ కి సంబంధించి రద్దయినప్పటికీ కూడా మరొకసారి బెయిల్ పిటిషన్ వేసి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కూడా కనబడతా ఉన్నాయి రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.